సార్ పోకో వాళ్ళ C85X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ ఏంది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను బై. అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఈ వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వీడియో షేర్ అయితే చేయండి. పోకో వాళ్ళది C85X స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది బై. ఫస్ట్ అయితే ఒక పాయింట్ చెప్తాను, లేట్ ఎందుకైంది, రివ్యూ ఎందుకైంది, లేట్ ఎందుకైంది అంటే మాత్రము ఫస్ట్ పోకో వాళ్ళ ఇండియన్ వెబ్సైట్లో చూపిస్తాను. ఇక్కడ ఫోన్స్ కేటగిరీలో వెళ్తే C85Xకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. C85 ఉంది, సెలెక్ట్ చేసే C85కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అది తప్పిస్తే మిగతా ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆగిన. సేల్ స్టార్ట్ అయినాకనో లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినాకనో వస్తదేమో అనేసి ఆగిన అనమాట. రాకపోవడం వల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. బేస్ వేరియంట్ మీకు 11,000 ఉంది. అండ్ హైయర్ వేరియంట్ ఏదైతే ఉందో డబుల్ స్టోరేజ్‌ది 12,000కి వస్తుందన్నమాట. సో ఇక్కడ హైలైట్‌లో చూసుకుంటే మీకు మెయిన్ హైలైట్ ఏందంటే మాత్రం యూనిఎస్ఎస్ T8300 ప్రాసెసర్ వస్తుంది. 2.2 GHz మీద స్పీడ్, 30 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 600 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుందని అనేసి అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొంచెం అడిషనల్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. ఇక్కడ అఫీషియల్ వాళ్ళ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ వెబ్‌సైట్‌లో 2 డేస్ దాకా బ్యాటరీ వస్తుంది. 600 మిల్లీ బ్యాటరీ బేసిక్‌గా యావరేజ్ యూజర్‌కి వస్తది. గేమర్‌కైతే హెవీ యూజ్ చేసే వాళ్ళకైతే మాత్రం ఫుల్ డే ఈజీగా వచ్చేస్తది. అండ్ 15 వాట్స్ ఛార్జింగ్ అయితే టైం పడతది. దగ్గర 2 అవర్స్ అయితే టైం పడతది. పెద్ద సైజ్ ఉంది. డిస్‌ప్లే సైజ్ కూడా 6.9 ఇంచెస్ ఓకే అనిపించింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్, అడాప్టివ్ రిఫ్రెషర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 3.1 జాక్, హెడ్‌ఫోన్స్, మైక్ వస్తున్నవి. సింగిల్ మైక్ అండ్ సింగిల్ స్పీకర్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ డిజైన్ బాగా అనిపించింది. ఓకే. డిజైన్ అయితే పర్లేదు అనిపించింది. ఇక్కడ చూసుకోవచ్చు పైన ఏం లేదు. ఓన్లీ కిందనే ఉన్నాయన్నమాట. సో, ఇవి ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను హైలైట్‌లా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నాను. 210 గ్రామ్స్ వెయిట్‌తో పాటొస్తుంది. ఓకే. హెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటొస్తుంది. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ వస్తుంది. యూనిఎస్ఎస్ వాళ్ళు కొంచెం హీట్ అయ్యే ఇష్యూస్ కనిపిస్తాయి. 30 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే పెట్టారు కానీ సెల్ఫీ కెమెరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం పెట్టలేదు. సెకండరీ కెమెరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. అండ్ కిందకొచ్చేసరికైతేనేమో 10x దాకా డిజిటల్ జూమ్ వస్తుంది. సెన్సార్స్, ప్రాక్సిమిటీ సెన్సార్, అమోలెడ్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. IP52 రేటింగ్, 15 వాట్స్ చార్జరు. పర్లేదు డీసెంట్‌గా ఉన్నాయి. LPDDR4X ర్యామ్‌తో పాటు కూడా వస్తుంది. 5Gకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. 3.1 జాక్, ఓవరాల్‌గా ఏవైతే హైలైట్ చూపించినా అవే ఇక్కడ కూడా ఉన్నాయి. సెపరేట్‌గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకొచ్చా అంటే మాత్రమే మోస్ట్‌లీ నేను స్కిప్ చేయమంటాను. అదేందన్న ఏం కారణం లేకుండా స్కిప్ చేయంటే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అండ్ ఇంకోటి ఏందంటే మాత్రమే పోకో వాళ్ళదే. పోకో C85X కంటే గూడా నేను ఇంతకుముందు చూపించినట్టు హైలైట్ అఫీషియల్ పోకో వాళ్ళ వెబ్‌సైట్ C85X మీకు 12,000కి దొరుకుతుంది. సో, ఇది తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే ఇస్తాను. లైక్ ఇది 11,000 ఉంది. C85 వచ్చేసరికైతే 12,000 ఉంది. సో, ఇది తీసుకోమనేసి అయితే రికమెండేషన్ చేస్తాను. మీకు చార్జర్ బాగా వస్తుంది. మంచి ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek 6030 ప్రాసెసర్ వస్తుంది. ఇది తీసుకోమనేసి అయితే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే ఇస్తున్నాను. దీనికంటే అదే బెటర్ ఆప్షన్ అనేసి అయితే. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ అయితే విన్నారు కదా. అండ్ ఆల్సో ప్రైస్ కూడా చూసారు. మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకా డౌట్ క్వశ్చన్ ఎంత అయితే కింద ఒక వితిన్ మడే రిప్లైకి అయితే ట్రై అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.